హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. ఇక్కడ వచ్చేసి పన్నీర్ బిర్యానీ అయితే చేస్తున్నా. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో మసాలా దినుసులు అయితే వేసుకోవాలి. మసాలా దినుసులు వేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మంచిగా ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా, ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. పసుపు, కారం, ఉప్పు, ఇంకా గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసుకొని, ఇంకా నేను పెరుగు కూడా వేస్తున్నా చూడండి. ఇక్కడ మొత్తం కలుపుకోవాలి. ఇంకా అన్నీ వేసుకున్న తర్వాత చూడండి, నేను నైట్ టైం చేస్తున్నాను అనమాట ఇది, అందుకే కొంచెం ఉంది క్వాంటిటీ, ఓన్లీ నైట్ టైంకే. ఇంక ఇప్పుడు మొత్తం మసాలా పెరిగి వేసుకున్న తర్వాత ఫ్రై అయింది కదా, ఆయిల్ పైకి వచ్చింది కదా, పన్నీర్ ముక్కలు అయితే వేసుకోవాలి. పన్నీర్ కూడా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకొని కొంచెం సేపు మూత పెట్టి ఉంచుదాం. ఇంకా చూడండి, ఇప్పుడు దగ్గరకు వచ్చింది కదా, ఇప్పుడైతే రైస్ వేసుకుంటున్నా. ఇది మార్నింగ్ రైస్ అనమాట. నైట్కి ఇక ఏదో ఒకటి చేద్దామని అయితే నేను ఇట్లా చేసిన. ఇంకా రైస్ అయితే వేసుకొని పైన కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసిన. సింపుల్గా అనమాట ఇది, ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్ రైస్. ఇంకా కొంచెం సేపు అయితే దమ్ పెట్టాలన్నమాట. ఇప్పుడైతే మూత పెట్టేసి మంచిగా కొంచెం సేపు 10 minutes అట్లా చిన్న మంట మీద ఉంచుదాము. ఇక్కడ చూడండి, రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా బాగుందన్నమాట. చూడండి, నేను మొత్తం కలిపేసిన వైట్ రైస్ లేకుండా. కొంచెం పైన అయితే లెమన్ అయితే పిండుతున్నా. చూడండి, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ట్రై చేయండి వంట కూడా. ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ ఫ్రెండ్స్, మార్నింగ్ లేచి మొత్తం కింద పైన అంతా ఊడ్చి ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసిన, కింద పైన అంతా ముగ్గు అయితే పెట్టేసిన చూడండి. ఇంకా తర్వాత ఫేస్ వాష్ చేసుకొని ఇక్కడైతే వాటరు, చాయ్ అయితే పెడుతున్నా ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు కూడా లేస్తుర్రు, ఇంకా వాళ్ళు కూడా ఫేస్ వాష్ చేస్తుర్రు, వాళ్ళకు కూడా పెట్టిస్తా వాటరు, పాలు. ఇంకా నేనైతే ఇప్పుడు దోశ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా అక్కడ పల్లీలు అయితే వేస్తున్నా దోశ కోసము, చట్నీ చేద్దామని. పల్లీ చట్నీ చేస్తున్నా ఫ్రెండ్స్. కొబ్బరి అయితే ఏం లేదు, కొబ్బరి చట్నీ చేద్దాం అనుకున్నా కానీ కొబ్బరి లేదనేసి ఇంకా పల్లీ చట్నీ అయితే చేస్తున్నా. కడాయి పెట్టుకొని మంచిగా పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. ఇక్కడ పల్లీలు ఇంట్లో లేవన్నమాట, కొన్ని ఉండే, అవి సరిపోవని నేను ఎక్కువ ఇప్పుడు తెప్పించిన. ఎక్కువ కావాలి కదా కొంచెం, మరీ తక్కువ ఉంటే సరిపోవు కదని ఇంకా పల్లీలు వేయించుకొని కొన్ని పుట్నాలు అయితే వేసుకొని, సూపర్ టేస్ట్ అయింది ఫ్రెండ్స్. ఇది బయట అమ్ముతారు కదా చట్నీ, అట్లా ఉంది, బాగుంది టేస్ట్. ఇక్కడ చూడండి, నేనైతే దోసపిండి మిల్లెట్స్ తోటి అయితే చేసిన. చూడండి ఎంత మంచిగా పులిసిందో. సామలు, సజ్జలు, కొర్రలు, ఊదలు, అరికలు అవన్నీ అయితే నానబెట్టి నేనైతే దోశ చేసిన. ఇంక ఇక్కడ పల్లీలు కూడా వేగిపోతున్నాయి. హెల్త్కి మంచిదంట మనం అన్ని మిల్లెట్స్ తోటి తింటే. ఇంకా అన్ని పిచ్చి పిచ్చి బయట ఫుడ్ తిని మనకు అంతా పాతకాలం వంటల గురించి, పాతకాలం వాటి గురించి తెలియకుండా అవుతుంది. తినడం మంచిది. ఇంకా నేనైతే పల్లీలు వేగిపోయినాయి కదా, చాటలు అయితే వేసుకున్న చల్లగా అవుతాయని. ఇంకా దోశ పెన్ ఇంకా పెడితే కొంచెం హీట్ అవుతుంది, చట్నీ చేసేట లోపల అనుకున్నా. మళ్ళీ ఇంకా చాలాసేపు అయ్యేటట్టుంది, మళ్ళీ పెంక వేడి అయిపోతుంది అనేసి నేనైతే బంద్ చేసిన. ఇక్కడైతే చట్నీ చేస్తున్నా చూడండి, పుట్నాలు అయితే వేసుకుంటున్నా పల్లీలు వేసుకొని. ఇంకా పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, నేను పింక్ సాల్ట్ అయితే వాడుతున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు. సేమ్ బయట హోటళ్ళల్లో ఎట్లుంటుందో అట్లనే ఉంది టేస్ట్.
చాలా బాగా వచ్చింది. స్పైసీగా కూడా ఉందన్నమాట. ఇంక ఇప్పుడైతే పోపు కూడా పెట్టేసిన. ఇప్పుడు మిక్సీ పడుతున్న, ఫస్టే పోపు పెట్టేసిన అనమాట. ఇక్కడ చూడండి, ఇంకా ఇప్పుడు పెనం వేడవుతుంది అనేసి అయితే ముట్టించి, కొంచెం ఐరన్ది కదా దొడ్డు ఉంటుంది, కొంచెం హీట్ కానికే టైం పడుతుంది అనమాట. అందుకనే ఫస్ట్ బాగా హీట్ అయితేనే మంచిగా దోశలు వేస్తుంది, లేదంటే అతుకపోతుంది అనమాట హీట్ కాకుంటే. చూడండి, ఇంకా చట్నీ అయితే వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను నేను. ఇంకా ఇప్పుడు హాస్పిటల్కి పోవాలి ఫ్రెండ్స్. నేనైతే కొంచెం చాలా రోజుల నుంచి అప్పుడప్పుడు చెప్తా ఉన్నా కదా హెల్త్ బాగుంటలేదని. ఇంకా నేనైతే బ్లడ్ టెస్ట్కి అయితే ఇచ్చిన, రిపోర్ట్స్ అయితే తెచ్చుకోవాలి. ఇప్పుడు టిఫిన్ తిన్న తర్వాత అయితే పోవాలి. చూడండి, ఇది చట్నీ కూడా మొత్తం కలిపేసిన. ఇంకా మూత పెట్టేసి పోపులో మొత్తం కలిపేసి మూత పెట్టేసి పక్కకి పెట్టేసుకున్నా. ఇక్కడ పెంక కూడా హీట్ అయిపోయింది. ఇక్కడ నేను కావాల్సినంత పిండి అయితే తీసుకుంటున్నా. ఫస్ట్ ఒక దోశ అయితే రాలేదు ఫ్రెండ్స్, ఇది మొత్తం అతుకుంది. నేను ఫస్ట్ ఆనియన్స్ మొత్తం ఇట్లా కట్ చేసి వేస్తా ప్రతిసారి, ఇప్పుడు వేయలేదన్నమాట, అందుకనే రాలేదు. పిండి అయితే మనం కన్సిస్టెన్సీ చూసుకొని సాల్ట్ అయితే వేసుకొని వేసుకోవాలన్నమాట దోశ. ఇంక ఈరోజు ఏమైందంటే బాబు హడావిడి టైం అవుతుంది స్కూల్ కోనికి. ఇంకా తొందర రెడీ అవుతుండు. టిఫిన్ ఏమో కాలేదు. ఇంకా బాబు అయితే తినకుండానే పోయిండు. ఇంకా మధ్యాహ్నంకి వస్తాడనమాట, అప్పుడు తింటాడు. ఇంకా ఆ లోపల నేను మధ్యాహ్నం వంట కూడా చెయ్యాలి. ఇక్కడ చూడండి, ఇట్లా చేసిన. ఫస్ట్ రాలేదన్నమాట, ఇప్పుడు కొంచెం వచ్చింది. ఇంకా పైన అయితే ఆయిల్ వేసుకోవాలి. కొంచెం పెంక హీట్ ఎక్కువైంది కదా, కలర్ కొంచెం డార్క్గా వచ్చిందనమాట. ఇంకా నేను అటుకులు కూడా వేసిన అందులో పిండిలో, అందుకు కొంచెం డార్క్ కలర్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇంకొకటి అయితే వేస్తున్నా. టేస్ట్ బాగున్నాయి మిల్లెట్స్ తోటి దోశ. కొందరు ఎట్లా అంటే అట్లా వేస్తారు. నేనైతే ఈ గంటెతోటి అయితే వేస్తా ఎప్పుడు. కొందరు కటోరీతో వేస్తారు, కొందరు ఇంకో చెంచాలతో యూజ్ చేస్తారు దోశ వేయడం. ఇంకా దోశ తినుకుంటా చాయ్ అయితే పెట్టేసిన. చాయ్ మా పాపనేమో చిన్న కప్పులు ఉంటాయి కదా మట్టివి, అందులో అయితే పోసింది. ఇంకా దోశ కూడా చేసేసినాం. నేను హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చిన. ఇక్కడైతే మధ్యాహ్నం 12 o'clockకి ఇట్లా వంట అయితే చేస్తున్నా. ఇక్కడ రైస్ పెట్టేసి ఇంకా నేను ఏం చేస్తున్నా అంటే మెంతం కూర పప్పు చేద్దామని అనుకుంటున్నా. ఇదేమో మధ్యలో పెట్టింది ఇందాకనేమో చింతపండు అనమాట, పులిహోర చేద్దామని తొందరగా నానుతుందని కొంచెం వేడి పెట్టి పక్కన అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ మెంతం కూర అయితే కట్ చేసిన. ఇంకా పక్కన నిమ్మకాయ కూడా పెట్టిన ఫ్రెండ్స్, నేను షర్బత్ చేద్దామని. మా వాళ్ళేమో షర్బత్ చేయవా అంటానంటే ఇంకా వంట చేసుకుంటానే ఇంకా అది కూడా చేద్దామని పక్కన పెట్టిన. సబ్జా గింజలు అయితే నానబెట్టి పక్కకు పెట్టిన అనమాట. అది నానెట్ లోపల నేను ఈ పని చేసుకోవచ్చు అని అన్నీ ఒకటేసారి కలిపి కుక్కర్లో వేసి పెడదామనుకున్నా. ఇంకా లేట్ అవుతుంది అనేసి నేనైతే ఫస్ట్ ఇంకా కుక్కర్లో పప్పు వేసి అయితే ఉడకబెడుతున్నా. తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత విజిల్కి అయితే పెడతా. రైస్ కూడా ఎక్కువ పెట్టిన ఫ్రెండ్స్ ఈరోజు నేను. రైస్ కూడా రెడీ అయిపోయింది, వంపేసి ఇంకా పప్పుకు మూత పెట్టలేదు చూడండి. ఇంకా రైస్ వంపడం అయిపోయిన తర్వాత అన్నీ వేసి ఇంకా టమాటాలు అల్లం వెల్లుల్లి కూడా దంచుకున్నా, టమాటాలు కూడా కట్ చేసుకున్నా. ఇంకా అక్కడ పులిహోర పోపు అయితే పెడదాం అనేసి నేనైతే ఇక్కడ పెట్టిన. అక్కడ చిమ్నీ ఉంటుంది, ఆయిల్ అంతా అందులోకి వెళ్ళిపోతుంది అనేసి. ఇదైతే ఓన్లీ ఉడకడమే కదా అనేసి నేను ఇక్కడ సైడ్ అయితే పెట్టిన. ఇప్పుడైతే మెంతం కూర అందులో వేసుకొని కొంచెమే తీసుకున్నా, ఎక్కువ ఉంది కానీ నేనైతే కొంచెం వేసాను. ఎక్కువ వేస్తే చేదవుతుంది కదా,
ఇంకా నేను ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకొని ఇందులో అయితే వేసుకుంటున్నా కడిగి. టమాటాలు, కారము, పసుపు, కొంచెం చింతపండు, కరివేపాకు అన్నీ వేసుకొని అయితే ఇంకా ఉడకబెట్టుకుందాము. పప్పు ఫ్లేవర్ మాత్రం మంచి స్మెల్ వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంది. ఇంకా అన్నీ వేసి అయితే నేను మంచిగా మొత్తం కలిపి ఇంకా మూత పెట్టేస్తా. ఇంక ఇప్పుడైతే షర్బత్ చేయాలి. ఇంకా వాటర్ అయితే పట్టుకొని వాటర్ తీసుకొని నేనైతే నిమ్మకాయలు కట్ చేసుకొని పిండుతున్నా. ఇవి నానిపోయినాయి, సబ్జా గింజలు, చియా సీడ్స్ నానబెట్టిన అనమాట. ఇంక ఇక్కడ పులిహోర పోపు అయితే పెడుతున్నా. ఇంకా ఇవి రెడీ అయిందని మా పాప అయితే ఇంకా షుగర్ వేసి అక్కడ కలుపుతుంది షర్బత్కి. నేనైతే ఇక్కడ పులిహోరకి పోపు పెట్టేస్తున్నాను అనమాట. ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి, పల్లీలు, కరివేపాకు, కొంచెం మినపప్పు అయితే వేసిన, కొంచెము ఎక్కువ వేయలేను, కొన్ని పీసులు వేసిన అంతే. ఇంక ఇక్కడైతే ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అయితే వేస్తున్నా. మొత్తం ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసు అయితే పోసుకోవాలి. నేను ఇందులో కొంచెం ఇంగువ కూడా వేస్తున్నా ఫ్రెండ్స్. ఇంగువ వేస్తే ఏంటంటే మంచిగా గుడుల దగ్గర ఎట్లుంటుంది టెంపుల్స్లలో టేస్ట్ అట్లుంటుంది అనమాట, బాగుంటుంది. ఇంకా కొంచెం పసుపు, తర్వాత రసం వేసుకున్నాక ఉప్పు చూసుకొని వేసుకోవాలి. రసం బాగా మరిగి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా మనం రైస్ అయితే వేసుకోవాలి. నేను రైస్ కూడా ఇందాకనే వండిన కదా, ఇంకా చల్లగా కావాలని ఫ్యాన్ కింద అయితే పెట్టిన, అది చల్లగా అవుతుంది. ఇక్కడైతే సాల్ట్ వేసుకుంటే ఇంకా మంచిగా చిక్క దగ్గరికి వచ్చేస్తుంది. తర్వాత రైస్ కలుపుకోవచ్చు. ఇక్కడైతే పప్పు కూడా ఉడుకుతుంది. పప్పు అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మొత్తం రుద్దేసి మెత్తగా ఇంకా పోపు అయితే పెట్టేసేయాలి. చింతపండు రసం కూడా దగ్గరకు వచ్చేసింది. ఇంకా నేనైతే కలుపుతున్నా చూడండి. రెండుట్లల్లో తీసిన అనమాట అన్నము. ఒక దాంట్లో అయితే చల్లగా అయితే లేదు ఎక్కువయ్యని. ఇంకా ఫస్ట్ కొంచెం ఈ గుండెలు వేసేసి తర్వాత మిగతా అన్నం అంతా నేను అదే కడాయిలో వేసేసి మొత్తం కలుపుతున్నా. మళ్ళీ మొత్తం రెండు కలిపిన తర్వాత రెండు ఒకతన అయితే వేసి ఇంకా వేడిగా కొంచెం సేపు అయితే పెట్టిన పొయ్యి పైన. ఇంకా పప్పు కూడా తాలింపు వేసేసిన, అదేం మొత్తం తీయలేను వీడియో చూడండి. ఇక్కడైతే పప్పు పోసేస్తున్న పోపులో. మొత్తం పోసేసుకొని కొంచెం సేపు ఉంచుకోవాలి. ఇక పులిహోర కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి. ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయింది. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, ట్రై చేయండి నచ్చితే. ఇక్కడ మా పాప అయితే వేసిందనమాట కృష్ణుని బొమ్మ డయాగ్రామ్, చూడండి పెయింటింగ్. ఇంకా కొన్ని బాబు వేసిండు, కొన్ని ఏమో పాప వేసింది. అప్పుడప్పుడు ఇట్లా ట్రై చేస్తుంటుంది అనమాట. ఇంకా చూడండి ఇవన్నీ. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. బాయ్.